హలో, నేను మీ తెలుగమ్మాయి దుర్గా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అయితే మేము డీమార్ట్కి వచ్చామన్నమాట. మీలో ఎంతమందికి ఇష్టం డీమార్ట్కి వెళ్ళడం? నాకైతే బాగా ఇష్టం. ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే వెళ్ళడం. ఇంకా అమ్మాయిలకైతే చెప్పక్కర్లేదన్నమాట. సో అసలు మేము దేనికి వెళ్ళామో మాకే తెలియదు. సో మేమైతే మెయిన్గా ఏసీ కోసం వెళ్ళాము. సో ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు మా చెల్లి వాళ్ళు షాపింగ్ అయితే చేస్తున్నారనమాట. చూసారా మా చెల్లి ఎలా ఎక్కుతుందో? అందరూ మా వెనక చూసి నవ్వుతున్నారు కూడా. సో నాకైతే డిమార్ట్కి వచ్చి అన్నీ కొనాలనిపిస్తుంది, షాప్ అంతా. మీలో ఎంతమంది అలా ఉన్నారు కామెంట్ చేయండి. చూసారా బొమ్మ బాగుంది కదా? అండ్ నేను ఇక్కడ ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. నాకేం అర్థం కావట్లేదు ఏం తీసుకోవాలో. సో ఇక్కడ గమ్ బాటిల్ తీసుకుందామని చూస్తున్నాను. ఆల్రెడీ మా చెల్లి వేస్తుందంట, చెప్తుంది అంగు నేను వేస్తానని. సో నేనైతే రాజమండ్రి డీమార్ట్కి వెళ్ళామన్నమాట. సో పెన్ బాక్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ పెయింటింగ్స్ కోసం వెతుకుతున్నా, బట్ నాకు చిన్న సైజ్ పెయింటింగ్స్ దొరకలేదన్నమాట. సో అండ్ నేనైతే షాపింగ్ నాకంటూ ఏం చేసుకోలేదు. సో డీమార్ట్కి వస్తే మనకైతే అన్నీ కొనియాలనిపిస్తుంది అనమాట, కానీ అంత మనీ మన దగ్గర ఉండదు కదా. సో నేను ఇక్కడైతే వాటర్ కలర్స్ కోసం చూస్తున్నా, బట్ అవి నాకు దొరకలేదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే క్యారెస్ బాక్స్ కోసం అయితే వచ్చామన్నమాట. సో అన్నీ బాగున్నాయి, ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఈ సెక్షన్ అసలు మనం వెళ్ళకూడదు, బట్ మా అమ్మ వాళ్ళు ఉన్నారని నేనైతే వెళ్ళాను అనమాట. అన్నీ ఆఫర్స్, ఏం కొనాలో అర్థం కావట్లేదు. సో నాకైతే ఇక్కడ బాక్సెస్ బాగా నచ్చినాయి అనమాట. చాలా కలెక్షన్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ చూసుకుంటూ వచ్చాను అనమాట. ఇక్కడ మా చెల్లెలు చూసిందల్లా తెచ్చి బాస్కెట్లో అయితే వేసేస్తున్నారు. సో నేను ఎప్పటి నుంచో ఈ జార్ అయితే కొందాం అనుకుంటున్నాను, బట్ ఈసారి కూడా కొనలేకపోయాను. ఈసారి కొందాం వచ్చినప్పుడు. సో ఇక్కడ ఏసీ ఉందని మెయిన్గా ఇక్కడికి వచ్చి నించున్నాను అనమాట. ఏం కొనకపోయినా వాళ్ళందరూ మా ఇంకా అలాగే చూస్తున్నారు, ఇందాక నేను ఎక్కడ నించున్నానని. సో నెక్స్ట్ అయితే మన ఫేవరెట్ సెక్షన్లోకి అయితే వచ్చాం. బట్టలు ఎన్నున్నా మనకి సరిపోవు కదా, మన అమ్మాయిలకి అయితే అస్సలకి సరిపోవు. సో ఇక్కడైతే ప్యాంట్స్ చాలా బాగున్నాయి, $299. సో అందులో ఒక ప్యాంట్ అయితే తీసుకున్నాను అనమాట. టాప్స్ కూడా బాగున్నాయి, అవి తీసుకున్నాము. ఇక్కడ చూసిందల్లా కావాలనిపిస్తుంది, బట్ అంత బడ్జెట్ మన దగ్గర ఉండదు కదా. సో ఇలా రౌండ్లు వేసుకుంటూ ఉన్నాము. మీలో ఎంతమందికి ఇలా షాపింగ్ చేయడం ఇష్టం? సో ఇక్కడ ఉన్నప్పుడు మనకి టైం కూడా తెలియదు, అంతలా ఉంటుంది కదా. సో మీలో డీమార్ట్కి ఎంతమంది వెళ్తారు రెగ్యులర్గా? మేమైతే అప్పుడప్పుడు వెళ్తాము, డైలీ కాదు. వెళ్ళినా అసలు బట్టల సెక్షన్కి వెళ్ళాము. ఈసారి వెళ్ళామన్నమాట షాపింగ్కి. సో ఇక్కడ టాప్స్ చాలా బాగా నచ్చినాయి అనమాట. నాకు ఈ బ్లాక్ టాప్ దాన్ని వచ్చుకొని ఉన్నాను కొంచెంసేపు. సో ఇక్కడైతే అన్నీ బాగున్నాయి, బట్ మన దగ్గర బడ్జెట్ ఉండాలి. ఇంకేంటి మరి విశేషాలు? సో నెక్స్ట్ అయితే ఇక్కడ చెప్పుల కోసం వచ్చామన్నమాట. నేనైతే చెప్పులు అక్కడ వదిలేసి కొత్త చెప్పులు వేసుకొద్దాం అనుకున్నాను, బట్ వాళ్ళందరూ అలాగే చూస్తున్నారు, నేను వేసుకురాలేదు. నేనైతే ఒక జత స్లిప్పర్స్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ మా తమ్ముడి కోసం అయితే ఇక్కడ షాపింగ్ చేస్తున్నాము. సో మీరు ఎంతమంది వాడుతారు డీమార్ట్ చెప్పులు? సో ఇంకైతే బయటకు వచ్చేసాను అనమాట. ఐస్ క్రీమ్ తీసుకొని తినేసాం. బాయ్ గాయ్స్.